హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 27వ వాక్యము. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడై ఉండి యొక్క సర్వ మానవాళి లోక రక్షణార్థమై మరణించి 3 దినములు పాతి పెట్టబడి ఉంటూ ఉండగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవని పరిశుద్ధుడైన దేవుణ్ణి మరి కుళ్ళు పట్టనీయవు అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క సత్య సువార్తను వింటున్న నీవు మరి నీ నిమిత్తము మరణించి పాతాళ ద్వారములను సైతము మరి ఆర్పివేసిన దేవాది దేవుణ్ణి నీవు విశ్వసించి దేవుని చేత నీవు కనికరించబడి నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి నడిపించబడినట్లు ప్రభువుని విశ్వసించి తన నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.